జగిత్యాల మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన గోలి శ్రీనివాస్ పదవి కాలం సంవత్సరం పూర్తి కావడంతో ఎన్నికల నియమావళి ప్రకారం చైర్మన్ ఎన్నిక కోసం తగు చర్యలు తీసుకొని తమను యథావిధిగా వైస్ చైర్మన్ గా బాధ్యతలు కొనసాగించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషాకు ఇన్ఛార్జ్ చైర్మన్ గోలి శ్రీనివాస్ తో పాటు పలువురు కౌన్సిలర్లు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తన విజ్ఞాపనను ఎన్నికల అధికారికి పంపిస్తామని, తదుపరి ఎలక్షన్ కమిషన్ వారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి చర్యలు తీసుకుంటామని మీడియాకు తెలిపారు. So that is to be treated as a casual vacancy. So casual vacancy की संबंधित guidelines ఏంటంటే we have to actually conduct election, fill up that post and then we have to go for the election of the chairman and the chairman. సో అది మేము మళ్ళీ ఒకసారి స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఇది ప్రస్తుతం ఉండే పరిస్థితి రాసి పంపిస్తాం. ఎలక్షన్ కండక్ట్ చేయాలండి, చేసిన తర్వాతే క్యాజువల్ వేకెన్సీ చట్ట ప్రకారం క్యాజువల్ వేకెన్సీ కాబట్టి ఎలక్షన్ కండక్ట్ చేసిన తర్వాత చైర్మన్ గారి ఎన్నిక జరుగుతుంది. అది ప్రొసీజర్. సో ఇది ఆల్రెడీ అప్పుడుండే పరిస్థితుల్లో మేము లెటర్ రాసాం. బట్ ఆల్ దీస్ డేస్ వైస్ చైర్మన్ గారు వాజ్ హోల్డింగ్ ద ఛార్జ్ కాబట్టి మళ్ళీ దానిపైన ముందుకు వెళ్ళలేదు. నౌ దట్ ఇది వాళ్ళ రిక్వెస్ట్ ఉంది కాబట్టి ఇది యాక్సెప్ట్ చేస్తూ వీల్ సెండ్ ఇట్ టు ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఫర్ ఫర్దర్ ఆర్డర్స్. వాళ్ళు నోటిఫై చేయాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. And as a vice chairman, he will be there. He will be vice chairman. రాజీనామా చేసి ఆమోదం ఉండేసరికి We'll write to the state election commission. So దగ్గర ఇది పంపిస్తూ మనం రిక్వెస్ట్ మళ్ళీ ఏదైతే earlier we had forwarded but there was no further guidelines on that కాబట్టి further orders కూడా ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ సార్తో మాట్లాడతాం. ఈరోజు మరి గత సంవత్సరం ఉన్న బోగస్ రావని చైర్మన్గా రాజీనామా చేయడం వలన నన్ను ఆ రోజున్న కలెక్టర్ గారు ఇన్ఛార్జ్ చైర్మన్గా నియమించినారు. మరి గత సంవత్సరం నుంచి అదేవిధంగా కొనసాగుతూ వస్తున్నాను. నేను వైస్ చైర్మన్గా విధులు నిర్వహిస్తూ ఉన్నప్పుడు నాకు అదనపు బాధ్యతలుగా ఇన్ఛార్జ్ చైర్మన్గా నియమించారు. మరి ఇప్పుడు సంవత్సరం అయింది కావున మేడంకు రిక్వెస్ట్గా ఇప్పుడు ఎన్నిక జరిపించి చైర్మన్ని నియమించాలని చెప్పి కోరడం జరిగింది. నేను యథావిధిగా వైస్ చైర్మన్ బాధ్యతలు కొనసాగుతానని మేడం గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్ పెట్టకపోతే తదుపరి కార్యాచరణ ఏముంటుంది? వాళ్ళది ఏ విధంగా చట్ట ప్రకారం ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఫాలో అవుతాం. ఇప్పుడు వైస్ చైర్మన్గా ఉన్నాను, మళ్ళీ తదుపరి కార్యాచరణ ఏందని వాళ్ళు తెలియజేస్తారు.